సార్ నమస్తే సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే జరిగే 9 నెలలు ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకొని పోతున్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందుగా 2024లో ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినట్టు కానీ సూపర్ సిక్స్ పథకం కానీ ఆ రోజు ఏదైతే అన్ని హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు పరుగులు తీస్తున్నది. కాకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా 3 ఎమ్మెల్సీలు ఇక్కడ కైవసం చేసుకొని ఘన విజయం సాధిస్తూ తెలుగుదేశం జెండా కూటమి జెండా రెపరెపలాడిస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అరాచకాలలో కూరకుపోయి పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరి వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళు వ్యవహరించే తీరు కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రజలంతా కూడా తలదించుకునే పరిస్థితిలో ఉన్నారు. గతంలో 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను ఈ అమరావతిని సర్వనాశనం చేసిన వ్యక్తి ప్రపంచ దేశాలలో కూడా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అంటారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిలో మనకు సెక్రటేరియట్ లేదు, అసెంబ్లీ లేదన్నప్పటికీ మరి ఇక్కడికి నేను కూడా ఒప్పుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుడిగా. ఇక్కడ రాజధాని ఉండడానికి ఒక 50 ఎకరాలు ఉండాలని అసెంబ్లీలో మాట్లాడిన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ మంత్రులతో అది ఎడారి, సుడిగాడు, శ్మశానం అనే అనేక రకాల బూతులు మాట్లాడి ఇది చేసినాడు. రెండోది అతనికి ఆయన ఓడిపోవడానికి పరాకాష్ఠ ఏమంటే జగన్మోహన్ రెడ్డి కాడికి 2019లోనే ప్రజలకు సంబంధించిన ప్రజా ఏదికి కూలగొట్టి మూట కట్టుకున్నప్పటికే జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందినాడు. తర్వాత చూసాం అమరావతిని గురించి. కానీ ఈరోజు కూటమి చేసే అభివృద్ధి కార్యక్రమాలు 2 జోడెద్దుల మధ్య ఇట పవన్ కళ్యాణ్ కానీ అట బీజేపీ కానీ జగన్ గారు ఏమైనా అధికారంలో వచ్చే అవకాశం ఉందా? చరిత్ర పార్టీ కూడా ఉన్నదండి. జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు నేనే అన్నాడు కదా, గుడ్డలు ఊడ తీపిస్తానని రీసెంట్ గా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరికి గుడ్లు ఏడుతున్నాయి కదా, బట్టలు ఏడుతున్నాయి కదా. వాళ్ళు అప్పుడు ఏదైతే అన్నారు, ఇప్పుడు కొడాలి నాని కానీ వంశీ కానీ ఏం మాట్లాడారు ముందుగా, మేము మా ఇంటికి గడి బిక్కోలేరు అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి గుండు కొట్టించి తాడేపల్లి ప్యాలెస్కే శాశ్వతమైనారు. ప్రతిపక్ష వాదగాలు లేకుండా పోయింది. 107, 175 అని అనేక సభలలో ఎర్రీగినాడు. దుర్యోధనుడు ఏ విధంగా గద తీసుకొని ఏ విధంగా వ్యవహరించారు ఈ కౌరులు, ఆ విధంగా వీళ్ళు వ్యవహరించిన తీరు చూసాం. తర్వాత ఎన్నికల్లో ఏ విధంగా గుణపాఠం చెప్పాలనేది ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. తీర్పిచ్చిన తర్వాత ఈరోజు ఎవడైనా బుద్ధుండోడు అయితే ప్రజాప్రతినిధి ఉండోడు ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు తెలిసిన, ఈ యొక్క నగరాన్ని ఒక వార్డులో అభివృద్ధి చేసుకోవాలి, మంచి అభ్యర్థిని ఎన్నిక చేసుకొని ఎమ్మెల్యేని నా వార్డులో ఉండే నా ఇంటి పక్కన పరిశ్రమలు కానీ పరిశుభ్రంగా ఉండాలి, లైట్లు కానీ ఈది లైట్లు కానీ రేషన్ కార్డులు కానీ మన సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడి న్యాయం చేస్తామని ఓట్లేసి గెలిపిస్తారు. ఈ బుద్ధి లేని ఎదవలు ఏం పని చేస్తున్నారు, ఏదో ఒక కుంటి సాకి పెట్టి అసెంబ్లీలో పోయి, ఎందుకంటే శాసనసభలు కానీ శాసన మండలి అనేది ప్రజల సమస్యల్ని తీర్మానం చేసి ప్రజలకు అందుగడిగా పరిపాలన చేయడానికి. ఇటువంటి వ్యక్తులు మరి అసెంబ్లీకి 11 సీట్లు మాకు ప్రతిపక్ష ఆధారాల మాకు అదన ఎట్టొస్తుంది నీకు? ఆనాడు 23 మంది మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా వాళ్ళు మేము ఒక 6 మందిని పీకేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఇంతంత కళ్ళు వేసుకొని చూస్తున్నావు, ఏం భయపడతామని అసెంబ్లీలో మాట్లాడిన పిచ్చోళ్ళు. అందుకని ఈరోజు ప్రతి ఒక్కటి మొన్న రోజా గారు ఏం మాట్లాడారు, మొన్న ఈ కొడాలి నాని పిచ్చోడు ఏం మాట్లాడారు, అంబటి రాంబాబు మేము నిన్నగడ ఏం మాట్లాడుతున్నారు. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేస్తే చట్టాలు లేవంట. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఎవడైనా
ఒక ఉన్నత పోలీసు అధికారుల్ని గౌరవించాల్సిన బాధ్యత. పోలీసు అధికారులనే బట్టలిప్పి కొడతానంటే ఎంత దుర్మార్గం అండి ఇది. ప్రజాస్వామ్యం ఉందా? అంబేద్కర్ రాజ్యాంగం కదా ఇది. రాజారెడ్డి రాజ్యాంగం అనుకున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అనుకున్నారా? అందుకే ప్రజలు 30 ఏళ్ళు కాదు కదా, అతనికి 3 నెలలు కూడా ఇంకెప్పటికీ అధికారం వేయరు. 107 వంకాయ పులుసు లేకుండా పోయింది. ఇది గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అవకరిస్తే బాగుంటుంది. రెండోది, బీసీలని యోజించి పాలిచ్చింది. బీసీల గురించి ఎస్సీల గురించి మాట్లాడుతున్నాడు కదా, ఇదే ఎస్సీలని మొట్టమొదటిగా ఏం చేశాడు? ఒక ఎస్సీ సామాజిక వర్గం దళితుడు, ఒక డాక్టరు, కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మార్క్స్ లేదు ప్రజలకి అన్నప్పటికీ అతన్ని చిత్రహింసలు పెట్టి ఆయన పిచ్చోడ్ చేసి ఆఖరికి అతను చనిపోయేంత వరకు కూడా అతనికి ముక్కు తిప్పలు పెట్టి, అదే చూసాం, నడి రోడ్లో గుండు కొట్టించి బట్టలు వేడితీసి కాళ్ళు చేతులు కట్టేసి ఎంత పని చేసినారండి ఒక డాక్టర్ని, దళితుని. వీళ్ళ దళితుల గురించి మాట్లాడేది. ఒక దళిత కుర్రోడు మరి శిరోమణం చేపించింది వాళ్ళే కదా. ఒక దళిత సోదరుడు సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ మరి డోల్ డెలివరీ చేసింది వాళ్ళే కదా. ఇదే చీరాల్లో ఒక వ్యక్తి ఈ బాగలేదు ఇదంటే ఆ పిల్లోని తిప్పలాడి అతను చంపింది వాళ్ళే కదా. ఒక దళితుడు పుంగునూరులో ఈ బ్రాండ్లు బాగలేదు డూపులు కట్టి మందులు తెచ్చి చంపేస్తున్నారు, ప్రజలు ప్రాణాలు తన్నప్పుడు ఆ దళితులను చంపింది వాళ్ళే కదా. మరి అదే ఇక్కడ ఒక నాగమ్మ అనే వ్యక్తి పులివేందల్లో ఆ అమ్మాయిని అక్రమంగా మానభంగం చేసి చంపేస్తే అక్కడ పోయిన దళిత ఇప్పుడు హోంశాఖ మంత్రి మా అనితమ్మ కానీ ఎంఎస్ రాజు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు నెంబర్ని అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. వీళ్ళ దళితుల గురించి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. దళితుల మీద ప్రేమ ఉంటే దళితులను ఆ విధంగా చిత్రహింసలు పెడతారా? మరి బీసీలకి ఏదో వరగబెట్టినా ఇరగదీసినా నేనేం చెప్తాడు. బీసీలు అన్నీ కలిసి మేము కూడా 2-3 ఇది ఉండేది, వడ్డరా వడ్డీపోయేళ్ళని అన్నీ కలిపేది ఒకటిగానే ఉంది. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా విభజించి మా కులాలందరినీ సర్వనాశనం చేసి ఆఖరికి వడ్డర్ల కులవృత్తిదారులు చేతి వృత్తిదారులకు గుర్తించకపోవటమే జగన్మోహన్ రెడ్డి పరాకాష్ట. ఈ కులాలు ఉన్నాయి, వడ్డర, రజిక,